అందరికీ నమస్కారం. ఈవివి సత్యనారాయణ గారి సమర్పణలో సిరి సినిమా బ్యానర్పై చిన్ని గారి డైరెక్షన్లో, అమ్మిరాజు గారు నిర్మాతగా, శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ డైరెక్షన్లో కామెడీకే మారుపేరుగా మారినటువంటి మన అల్లరి నరేష్ గారు హీరోగా, మొనాలి గజ్జర్ అండ్ ద బ్యూటిఫుల్ కార్తిక హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సిస్టర్ ఆఫ్ తెలుగు ప్రేక్షకులు స్వాగతం పలుకుతోంది. నమస్కారం. గట్టిగా ఒకసారి చప్పట్లు. బలుపు సినిమా డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారిని అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని మరియు డైరెక్టర్ శ్రీ భీమనేని శ్రీనివాస్ గారిని. అల్లరి నరేష్ గారి 47th ఫిలిం, 48, 49 అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. అల్లరి నరేష్ గారు చాలా షార్ట్ పీరియడ్లో 50 ఫిలిమ్స్ రీచ్ అయ్యారు. త్వరలోనే 100 సినిమా మార్క్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక టిపికల్ ఎంటర్టైన్మెంట్ సిస్టర్ సెంటిమెంట్తో వస్తున్న సినిమా ఇది. చిన్ని కృష్ణ సెకండ్ ఫిలిం చాలా గ్యాప్ తీసుకొని చేశాడు. డెఫినెట్గా ఇది అతని కెరీర్కి మంచి బూస్ట్ని ఇవ్వాలని, ఈ టీం అందరికీ కూడా ఒక మంచి హిట్ సినిమాగా ఇది రావాలని కోరుకుంటూ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా డైరెక్టర్ గారు అబ్బాయి మా నరేష్, అలానే అమ్మిరాజు, కెమెరామెన్ అడ్స్మిల్లి విజయ్ కుమార్, అలానే మా గౌతమ్ రాజ్ గారు, అలానే మా టెక్నీషియన్స్ అందరూ, అంటే రామ్ లక్ష్మణ్ మాస్టరు, అందరూ కూడా డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మా నరేష్, అమ్మిరాజు, శ్రీకృష్ణ కలిపి చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా టైటిల్ కానీ పోస్టర్స్ కానీ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు అనదర్ బిగ్ హిట్ ఫ్రమ్ నరేష్. అమ్మిరాజ్ గారి ప్రొడక్షన్లో మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టాలి. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఈవివి గారి ఆశీస్సులతోటి ప్రారంభించబడినటువంటి సంస్థ కాబట్టి ముందుగా ఆయన ఆశీస్సులు ఈ సంస్థకు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద విజయవంతం అవుతుందనేది నా నమ్మకం. హీరో నరేష్ గారికి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అమ్మిరాజు గారికి బాగా డబ్బులు రావాలి. తర్వాత చిన్ని కృష్ణ గారికి ఇది చాలా పెద్ద విజయవంతమయ్యి పెద్ద పేరు వచ్చి పెద్ద దర్శకుడిగా ఆయన నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అమ్మిరాజు గారు సిరి సినిమా అనే బ్యానర్ పెట్టి ఫస్ట్ చేసిన సినిమా బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. దానికి నేనే దర్శకుడిని, నరేష్ గారు హీరో. అది ఆయన్ని, బయ్యర్స్ని, ఎగ్జిబిటర్స్ని అందరినీ బాగా నవ్వించిన సినిమా. రెండో ప్రయత్నంగా చేసిన సీమటపాకాయ్, నాగేశ్వర రెడ్డి బయ్య డైరెక్టర్గా నరేష్ గారితో చేసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మూడో ప్రయత్నంగా చేసినటువంటి ఈ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, చిన్ని కృష్ణ గారికి ఒక మంచి పేరు తీసుకురావాలని, ఆయన పెద్ద డైరెక్టర్స్ లిస్టులో చేరాలని, ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆయనకి, అమ్మిరాజ్ గారికి, కొన్న బయ్యర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా. నేను అంటే నాగేశ్వర రెడ్డి అనేవాడికి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం నరేష్. సీమశాస్త్రి అనే సినిమా నేను చేయటం వల్లే నేను ఇండస్ట్రీలో ఒక గుర్తింపు పొందాను. మామూలుగా ఒక ₹1,00,000 ఇస్తే దాన్ని ₹1,00,00,000 చేసే కొడుకుని ఏ తండ్రి అయినా ఇష్టపడతాడు, గర్వపడతాడు. అలాగే ఒక 10 మార్కులు ఉన్న సీన్ ఇస్తే దాన్ని 20 మార్కులు చేసే ఏ హీరోనైనా సరే ఆ డైరెక్టర్ ప్రేమిస్తాడు. కానీ నరేష్ అనేవాడు 1 మార్కు ఉన్న సీన్ ఇస్తే 100 మార్కులు చేస్తాడు. అది నరేష్ కెపాసిటీ. ఈవి గారు ప్రేక్షకులకి జంజాల గారి తర్వాత హాస్యం అందిస్తూ, కష్టం ఉంటే సినిమా థియేటర్కి వెళ్తే కష్టాన్ని మర్చిపోయే విధంగా ఆయన చేసి వెళ్ళారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. మా అమ్మిరాజుకి మంచి డబ్బులు రావాలి. ఇప్పుడు ఇండస్ట్రీ ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉందండి. ఈ కరెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు ఎల్లా కూడా ఒక కామెడీ హీరో ఎప్పుడూ ఇండస్ట్రీ నిలబెట్టాడు. ఒక 10 ఏళ్ల క్రితం రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇప్పుడున్న కరెక్షన్ మోడ్లో ఐ థింక్ నరేష్ విల్ బి ఈజ్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్ జాబ్ ఫర్ ద ఇండస్ట్రీ బై డూయింగ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ నరేష్ సినిమా అంటేనే మనం అందరం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎంటర్టైనర్. మోస్ట్లీ ఏంటంటే ఒక ఫ్రేమ్ బోర్ కొట్టించాడు అనమాట. నరేషన్ అంతసేపు అలా అందరూ ఒక బ్రైట్నెస్ తీసుకొస్తాడు థియేటర్లోకి కానీ, టీవీలోకి కానీ. అండ్ మా ఫేవరెట్ పాస్ట్ టైం మా ఇంట్లో కానీ ఎప్పుడు కానీ మా మదర్కి కూడా. అండ్ మై మామ్స్ ఫేవరెట్ హీరో నరేష్.
మా అమ్మకి చాలా ఇష్టం. ఎప్పుడు ప్రతిసారి చూసినా ఎప్పుడు నరేష్ డివిడి పెట్టుకొని చూస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మా ఇంట్లో ఎక్కువసేపు ఉంటాడు నరేష్. చిన్ని ఏంటి ఈ సినిమా సూపర్ హిట్. ఎందుకంటే నా పేరు పెట్టారని కాదు, మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది లౌక్యం అని. ఆ లౌక్యంలో మా గురువు గారు బ్రహ్మానంద గారి పేరు శ్రీధర్ సీపాన రైటర్ పేరు పెట్టారు. అలాగే ఇప్పుడు ఆయనకి నా మీద ఉన్న ప్రేమతోటి ఆయన నా పేరు ఆయన క్యారెక్టర్ పెట్టుకున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యి మా నరేష్కి తనకి మరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మా సినిమాలో అన్ని రకాల కూరలు ఒక చోట చేర్చి నవరసాలతో కూడినటువంటి షడ్రసోపేతమైన భోజనం పెట్టే క్యారెక్టరు కోనా క్యారెక్టర్ నాది ఈ సినిమాలో. కాబట్టి నేనేదో అక్కడ గబుక్కున కోనా అని పెట్టేస్తాను లేవయ్యా అని అనలేదు. అందువల్ల దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ అండ్ బిహైండ్ ఇట్. లవ్లీగా సెట్లో ఉండి అందరి చేత చాలా డీసెంట్గా కామెడీ చేయించి ఈ సినిమాని కామెడీలో ఒక స్థితికి ఒక స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కేవలం కామెడీ సినిమా డైరెక్ట్ చేశాడు కాబట్టి, అల్లరి నరేష్ గారి సినిమా చేశాడు కాబట్టి చిన్ని కృష్ణని కేవలం కామెడీ డైరెక్టర్ అంటాం నాకు ఇష్టం లేదు. ఈజ్ అ వర్స్టైల్ డైరెక్టర్. దగ్గర చాలా విషయం ఉన్న డైరెక్టర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ విత్ ఇన్ షార్ట్ టైం. తొందరలోనే మీరు చూడబోతారు. చాలా యాక్షన్, అసలు తను యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చెప్తుంటే అంటే ఆశ్చర్యం కలిగేంత విధంగా చేయగలిగిన వాడు ఈయన. ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వినాయక్ శిష్యుడు కాబట్టి ఇతని దగ్గర ఆ టాలెంట్ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా మనం చూస్తాం. నరేష్ బ్రాండ్ హ్యూమర్ ఈ సినిమాలో చాలా ఎక్కువ పాళ్ళలో ఉంటుందని నాకు అనిపిస్తోంది. కథ ప్రిమైస్ కూడా చాలా కొత్తగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇప్పటివరకు నేను చూసిన నరేష్ సినిమాల కంటే కూడా ఇది చాలా విభిన్నంగా ఉంటుందని నాకు ప్రగాఢంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకులు శేఖర్ చంద్ర, వసంత్ అండ్ భాస్కర్ భట్ల గారికి ఈ సందర్భంగా అభినందనలు. ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించాలని దర్శకులు చిన్ని కృష్ణ గారికి, నిర్మాత అమిరాజ్ గారికి కూడా నేను పదే పదే అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేష్, శేఖర్ చంద్ర నా కాంబినేషన్లో వచ్చిన బెట్టింగ్ బంగారాజు ఆడియో మంచి సక్సెస్ అయింది. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. మరలా నరేష్, శేఖర్ చంద్ర, చిన్ని కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే ప్రొడ్యూసర్ మా అమ్మిరాజుకి ఆల్రెడీ నరేష్తో 2 ఫిలిమ్స్ చేశాడు. ఆ 2 సినిమాలు మంచి హిట్ అయ్యి ఇది హ్యాట్రిక్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో బ్రదర్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్లో చిన్నికి ఒక పెద్ద సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో పెద్దారన్ ఉంది, బొమ్మాలి, ఈ 2 కూడా సూపర్ డూపర్ హిట్. ఈ 2 సినిమాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బింగ్ చెప్తున్నప్పుడు చిన్ని కృష్ణ నాకు ఒక వీళ్ళిద్దరిది చైల్డ్ ఎపిసోడ్ చూపించాడు. అంటే మా అన్నని కొడతాడా స్కూల్లో అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళటం, ఆ చిన్నప్పుడు ఫైట్ స్టార్ట్ అయ్యి పెద్ద అయిపోయి ఇద్దరు చేశారండి. నిజంగా ఇందాక ఎవరో చెప్తున్నారు, పోటీ మీద చేశారు ఇద్దరు. అమ్మాయి కార్తీకకి డెఫినెట్గా ఒకప్పుడు విజయశాంతి గారికి ఎంత గొప్ప పేరు వచ్చిందో అంతే గొప్ప పేరు వస్తుంది ఈ అమ్మాయికి కూడా. అంత అద్భుతంగా చేసింది. అమ్మాయి అయినా కూడా ఫైట్స్ మాత్రం చాలా బాగా చేసింది. హిట్ సినిమాల్లో చాలా జానర్స్ ఉన్నాయండి. మామూలుగా యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా చాలా జానర్స్ మంచి సినిమాలు హిట్ అవుతాయి. కానీ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్లో 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత ఎక్కువ మళ్ళీ చూసే సినిమాలు ఓన్లీ కామెడీ ఫిల్మ్సే ఉంటాయండి. యాక్షన్ సినిమాలు అప్డేట్ అయిపోతాయి, మళ్ళీ చూడం. పాత యాక్షన్ సినిమాలు ఇప్పుడు చూడం, పాత సెంటిమెంట్ సినిమాలు ఇప్పుడు చూడం. ఇప్పుడు మనకి అవి ఎక్కువ. కానీ పాత కామెడీ సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ చూస్తామండి. సో అలాంటి యూనివర్సల్ జానర్ని తన ఫుల్ జానర్గా తీసుకున్నాడు నరేష్. సో అక్కడే ఈజ్ బీన్ సక్సెస్ఫుల్ సిన్స్ అ లాంగ్ టైమ్ అండి. ఈ మూవీ అండ్ ఆడియో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ మా బ్రదర్ అమ్మిరాజుకి ఎప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎప్పుడు మాకు తోడుగా ఉండేవాడు. ఆయనకి ఇది హ్యాట్రిక్ హిట్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. I wish the entire team all the best. Thank you.